మోస్ట్ ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి ఆ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు అంతకంటే పెద్దది. అప్పుడైతే ఎవరు కంప్లెయింట్ అది ఇవ్వలేదు గానీ, మీడియాని హడావుడి చేసింది. ఇప్పుడు అంతకంటే పెద్దదైనటువంటి ఒక బిగ్ థింగ్‌లో అతను ఇరుక్కున్నాడు. అతన్ని ఫ్రేమ్ చేశారా ఏంటి అనేది ఇంకో వీడియో వస్తుంది మన ఛానెల్‌లో. కొంచెం పోయి చూడండి. బట్ ఈ వీడియో వరకేంటంటే ఈ అమ్మాయి ఎవరో, అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి. బేసిక్‌గా అమ్మాయి పేరు మనం ఎక్కడ రివీల్ చేయకూడదు కాబట్టి, ఫోటో కూడా మనం ఎక్కడ రివీల్ చేయట్లేదు. అమ్మాయి యొక్క పేరు ఎంతో స్టార్ట్ అవుతది. ఈ అమ్మాయి బయట వ్యక్తి ఏమీ గాదు. అంటే హర్ష సాయికి ఎప్పటినుంచో తెలిసినటువంటి వ్యక్తి. 'బిగ్ బాస్‌లో' కూడా చేసింది. అంటే 'బిగ్ బాస్' తెలుగు 'బిగ్ బాస్‌లోనే చేసింది. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ 'బిగ్ బాస్' ఉంది కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీజన్ నడుస్తుంది. ఈ 'బిగ్ బాస్' కాకుండా ఓటీటీ అని ఒక సెపరేట్ 'బిగ్ బాస్' ఒక సీజనే పెట్టారనుకుంటా. ఒకటో, రెండో సీజన్స్ మేబీ ఒకటే పెట్టినట్టున్నారు. ఒక సీజన్‌తోనే ఇంక క్లోజ్ చేసేసారు 'బిగ్ బాస్.' ఐ మీన్ ఓటీటీ 'బిగ్ బాస్' క్లోజ్ చేసేసారు. అందులో వచ్చిందన్నమాట ఆ అమ్మాయి. అయితే హర్ష సాయికి నిన్న మొన్న కాదు ఎప్పటినుంచో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి ఇనీషియల్‌గా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కొచ్చి అతని మీద కంప్లెయింట్ ఇచ్చింది. ఫస్ట్ కంప్లెయింట్ ఏమిచ్చిందంటే నిన్న ఈవినింగ్ ఇచ్చింది ఫస్ట్ కంప్లెయింట్ వచ్చేసి నన్ను చీట్ చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. ఇవన్నీ కూడా చేసి అతనే కాదు అతని ఫాదర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆయన కూడా నమ్మించారు నన్ను పెళ్లి చేసుకుంటాడు మా అబ్బాయి అనేసి. సో ఆయన మీద కూడా చీటింగ్ కేస్ పెట్టారు. బేసిక్‌గా పెట్టొచ్చు అట్లా. అండ్ కొన్ని గంటల తర్వాత దాన్ని ఆమె రేప్ కేస్ కింద టర్న్ చేసింది. సెక్షన్ 376 ఆఫ్ ఆహ్, భారత్ న్యాయ శిక్ష అది. సో, బిఎన్ఎస్ దాని ప్రకారం సెక్షన్ 376 ఆఫ్ ద 2 రేప్ కేస్ కింద దాన్ని ఫైల్ చేశారు. ఎట్లా అంటే ఫస్ట్ చీటింగ్ కేసు కొద్దిసేపటికి అంటే కేసుని మరి స్ట్రాంగ్ అవ్వడం కోసం ఒకసారి అట్లా పెడుతుంటారు. అతను న్యూడ్ వీడియోలు తీశాడని స్నానం చేసేటప్పుడు అక్కడ తన వద్ద ఉన్నప్పుడు ఆమె ఆ అబ్బాయి వద్ద ఉన్నప్పుడు అంటే ఎందుకు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసారంటే అసలు చెప్పడం మర్చిపోయాను. 'మేఘా' అని ఒక సినిమా ప్లాన్ చేశాడు కదా మనోడు. టీజర్ అది కూడా వచ్చింది. భారీ గంట ఏదో హడావిడి బాగుంటది టీజర్ యాక్చువల్లీ. కాదు హడావిడిగా ఉంటది. మంచి లావిష్‌గా ఉంటది. టీజర్ వరకు ఉంటది. సో, అది మరి ఎందుకు ఆగిపోయిందో సినిమా మనకు తెలీదు గానీ, షూటింగ్ అది జరుగుతుందేమో మనకు తెలీదు. దాని గురించి డీటెయిల్స్ నాకు తెలీదు గానీ, టీజర్ అయితే అదే ఈ ఫస్ట్ లుక్ ఏదో ఏదైతే బాగుంటది. అది ఆ మూవీలో ఈ అమ్మాయి హీరోయిన్. ఈ 'ఎం'తో స్టార్ట్ అయ్యేటువంటి పర్సన్ ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి ఇందులో హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఇతనే హీరో, హర్ష సాయి హీరో, ఈ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి. సో, ఆ అమ్మాయి మీకు ఆ అమ్మాయికి ఆ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ అదే ఏదో ప్రోగ్రామ్ గూడా చేశారాళ్ళు. అందులో గూడా ఆ అమ్మాయి కనిపిస్తది. సో, ఆ అమ్మాయి మీద జరిగినటువంటి ఈ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి రేప్ కేస్ అయితే పెట్టడం జరిగింది. సో, అది ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్. ఆ అమ్మాయి వచ్చేసి వేరే స్టేట్‌కి పంజాబ్‌కో, వేరే స్టేట్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చి హైదరాబాద్‌లోనే ఉంటుంది చాలా సంవత్సరాలుగా. సినిమాకి సంబంధించినటువంటి ఆఫర్స్ అది. అదే టైంలో హర్ష సాయి పరిచయం అవ్వడం. వీళ్ళిద్దరి మధ్య మరి మేబీ అతను ఫోర్స్ చేసి ఉండొచ్చు. లేదంటే ఇద్దరు ఈ మధ్య కాలంలో ఫేక్ కేసులు గూడా కాస్త పెరుగుతున్నాయి. ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల్లో ఫేక్ కేసులు పెరుగుతున్నటువంటి రోజులు మనం చూస్తున్నాం. సో, అదా ఏం జరిగిందనేది మనకు ఎగ్జాక్ట్‌లీ తెలీదు. పోలీసులు ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇతని మీద ఆ రకమైనటువంటి కేసు పెట్టారు. పోక్సో పడదు. నాకు తెలిసినంత వరకైతే పోక్సో పడదు. మొన్న 'జానీ మాస్టర్' కేసు డిఫరెంట్. సో, ఇది డిఫరెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయిని అతను 18 ఇయర్స్ ఆ టైం నుంచి కూడా వేధించాడనేది ప్రూవ్ అవ్వటం వల్ల అతని మీద పోక్సో పెట్టారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఏజ్ అంటే రీసెంట్ గానే పరిచయం కాబట్టి, ఇతను పరిచయం అయినప్పటికీ ఖచ్చితంగా 19 దాడి చేసుంటే, దాడి చేసిన టైంకి 19 దాటి ఉంటుంది ఏజ్ అని అనుకోవచ్చు. సో, ఈ ఓవరాల్ సినారియోలో ఈ అమ్మాయి యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే అది. మనం నేమ్ అది రివీల్ చేయలేం. రేపొద్దున ఒకవేళ ఇది అమ్మాయి పెట్టింది ఫేక్ కేస్ అయితే, భయంకరంగా ఆ అమ్మాయిని నేనే మళ్ళీ బయటకి పెట్టి, ఆ అమ్మాయి చేసిన తప్పులను మనం ఇంకా దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి డెఫినెట్‌లీ చేద్దాం ఫ్యూచర్‌లో. బట్ అంతవరకు మనం చట్టాన్ని గౌరవించాలి. అందువల్ల ఆ అమ్మాయి పేరయితే నేను ఎక్కడ రివీల్ చేయట్లేదు. సో, నిజాలు పోలీసులు వీళ్ళని త్వరగా బయట పెట్టాలని చూద్దాం. మరి ఈ కేస్‌లో రిమాండ్ ఏదన్నా పడుతుంది. పోక్సో మీద యాక్ట్ అయినంత ఫాస్ట్‌గా జనరల్‌గా యాక్ట్ అవ్వరు. చట్టం గూడా అంత ఫాస్ట్‌గా ఏమీ ఉండదు. పోక్సోకి అయినట్టుగా ఇలాంటి వాటి మీద. బట్ స్టిల్ సెలబ్రిటీ కేస్ కాబట్టి వీళ్ళు హై ప్రయారిటీ కేసుల కింద చూస్తారు. మీడియా కన్నంతా దీని మీద ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ అదుపులోకైతే తీసుకుంటారు. దాని తర్వాత రిమాండా లేదా ఎట్లాగా అనేది కాస్త మనకి కొన్నాళ్ళు వెయిట్ చేస్తే గాని తెలీదు.